ఆటకి అడిగా వేటకి అడిగా కౌగెల్ అడిగానే అమ్మా అమ్మా. వీడియో కామెడీ వీడియోని కామెడీగా చూడండి, అంతేకాని కామెడీగా సీరియస్ చేసి కామెడీ చేయకండి. ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళిన థియేటర్ ఒకటే చూస్తాడా? లేదు, థియేటర్ లో బాత్రూమ్ చూస్తాడు, వాచ్మెన్ బీడీ కట్టిస్తాడు. 15 రూపాయలు బీడీ కట్ట, 75 రూపాయలు. అదే మరి నువ్వు నేల టికెట్ తీసుకున్నావు కాబట్టి నీ దగ్గర బీడీ కట్ట తొప్పేశాడు. అదే నువ్వు బాల్కనీ తీసుకున్నావు అనుకో, నీ దగ్గర సిగరెట్ పెట్టి తొప్పేశాడు. వాడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడకుండా పనికి మళ్ళీ పనులు చాలా చేస్తాడు. అందులో ఒకటి ప్రధానమైనది, ముఖ్యమైనది పబ్లిక్ టాక్, క్రిటిక్స్, మూవీ రివ్యూ. దండాలు దొర. అయినా మూవీ రివ్యూస్ చూడడానికి IMD, LUMD ఇలాంటి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ అందులో మనం మూవీ రివ్యూస్ చూడం. మన యూట్యూబ్ లోకి వచ్చి పబ్లిక్ టాక్స్ చూస్తాం. దండాలు దొర. మరి క్రిటిక్స్ లో క్రిటిక్స్ ఉంటుందా? లేదు, క్రిటిక్స్ లో క్రింజ్ ఉంటుంది. వాడే పెద్ద పాచిపోయిన సిపాయి లాగా ఉన్నాడు, మళ్ళీ వాడికి ఇస్కు సిపాయ కావాలంట. ఇస్కు సిపాయో ఇస్కు కావాలరా నీకు? ఇస్కు ముసుకేస్తంతని. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా ఇస్కు ఇస్కు అన్నావు అనుకో, నీ గువ్వల రసుకు పెడతా. దండాలు దొర. హీరోయిన్ కన్నా హీరోయిన్ బాగుంది. అరే గాంధీ జయంతి రోజు మందు దొరక్క పెట్రోల్ తాగేసావా? ఏం మాట్లాడుతున్నావు రా? హీరోయిన్ కంటే హీరోయిన్ బాగుండడం ఏంట్రా? ఇలాంటి మాటలు మాట్లాడమంటే నేను కూడా మాట్లాడతా. ఇస్కు సిపాయా కంటే పాచిపోయిన సిపాయా బాగుంది. అలాగే ఏంటంటే సినిమాలు ముట్టి చేయను ఒకటి లేడు, ఏడు చేద్దాం. నేను ముట్టి చేయను ఉంటుందని వచ్చినాను, ఒకటి లేదు. ముద్దు సీన్ కావాలా నీకు? ఒక పని చేయి, ఫోన్ లో VPN డౌన్లోడ్ చేసుకోరా, నీకు కావాల్సిన ముద్దు సీన్లు దొరుకుతాయి. ఆ బొక్కలే, నువ్వే పెద్ద VPN గల్లాగా ఉన్నావు, మళ్ళీ నీకెందుకురా VPN? ముఖ్యమైన గమనిక, VPN లేకుండా రాత్రి పూట యాత్ర చేసే యాత్రికుడు కృపయా ధ్యాన్ దీజియే. ముట్టి చేయను ఒకటి లేడు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? లేదు లేదు లేదు, అర్ధరాత్రి 2 అయినా VPN కి వేడెక్కినా వాడికి మాత్రం బోర్ కొట్టదు. ముట్టి చేయను ఒకటి లేడు. మడ్డగుడు గన్నలతో కొడతారు, ప్లాన్ చేస్తారు, పోలీసు వాళ్ళు ప్లాన్ చేస్తారు. అప్పటికి ఇంకా లేదు, కాంగ్ గార్జిల్లాని ఏమైనా చేసిందో లేదో తెలియదు, కానీ కాంగ్ మిమ్మల్ని ఏదో చేసిందిరా. ఏం చేసిందిరా చెప్పండి రా. మరి మేమందరం లోపలికి వెళ్ళామండి, మళ్ళీ బయటకు వచ్చేసామండి. మరి ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మరి అది మమ్మల్ని అందరినీ కాంగ్ గ్యాంగ్ బ్యాంగ్ చేసిందండి. దండాలు దొర. లేదు లేదు లేదు, కాంగ్ వీళ్ళని గ్యాంగ్ బ్యాంగ్ చేయలేదు, వీళ్ళే కాంగ్ని గ్యాంగ్ బ్యాంగ్ చేశారు. అమ్మ బాబాయ్ చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది తెలుసా భయ్యా? 26న రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఎవడు చెప్పారా నీకు? ఎవడు చెప్పాడు నీకు? ఇదేమన్నా డొకోమో 4G సిమ్ కార్డ్ అనుకుంటున్నావా 26లో రావడానికి? అయినా నేను కాంగ్ గ్యాంగ్ బ్యాంగ్ చేసినట్టు చెప్పింది ఇదంతా. అయినా నేను థియేటర్లో ఒక్క కోతను చూసినందుకే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పుడు నేను థియేటర్ బయట 5 కోతులను చూసా, ఇంకా నాకు గూస్ బంప్స్ మొత్తం బంప్స్ ఎక్కువైపోయింది నాకు. ఈ బంప్స్కి నాకు 4 రోజులు బాత్రూమ్ రాదురా. చెప్పండి రా తమ్ముడు, సినిమా ఎలా ఉందా? ఏ జాతర మీది? ఇలా ఉన్నారేంట్రా? అసలు మీరు ఎర్త్ కు సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఆలో ఎర్త్ నుంచి వచ్చారా? మీరు చూసుకోవాలి, ఓ పాపి, నన్ను క్షమించు. ఇందాక ఏదో కాంగు గ్యాంగ్ బ్యాంగు అని బూతులు మాట్లాడాను, నన్ను క్షమించు పాపి, నన్ను క్షమించు. కాంగో కాదు, గార్జిల్లా గ్యాంగ్ బ్యాంగ్ చేసింది. మ్యూజిక్, స్టోరీ, ట్విస్ట్లు, కామెడీ, ఓకే, సస్పెన్స్, అన్ని ఎలిమెంట్స్ బాగా తీశారు. అదే మరి, మూవీలో మూవీ తప్ప మిగతా అన్ని బాగా తీశారు. దండాలు దొర. ఈవిడి గారిని రెడ్ మూవీ రివ్యూ అడిగితే ఈవిడి గారు ఏం చెప్పారో తెలుసా? 2 క్యారెక్టర్స్ చేశారు. ఏ క్యారెక్టర్ ఎందులో అంటే ఇందులో 2 డబుల్ యాక్షన్ రోల్ చేశారు కదండి. నేను అల్లుడు అదుర్స్ చూసాను. పక్క థియేటర్లో బ్లాక్ టికెట్లు కొని దాని పక్క థియేటర్లో మూవీ చూస్తే అలాగే ఉంటుంది మరి. మోడబుల్ ఉన్నది స్పైడర్ మ్యాన్ సినిమా. ఫారెన్ లో అయితే మంచిగా బిల్డింగ్ మీద ఎగిరి దొరికిరు, కానీ మన ఇక్కడ హైదరాబాద్ దొరికితే కాళ్ళు చెల్లి ఎరుగుతాయి.
మొఖాలు బొక్కలని ఇరుగుతాయి కానీ రేపు పుంక మూవీ గురించి మాట్లాడమంటే స్పైడర్ మ్యాన్ బిల్డింగ్ ఎక్కాడు. స్పైడర్ మ్యాన్ బిల్డింగ్ ఎక్కితే నీకెందుకు రా? స్పైడర్ మ్యాన్ బిల్డింగ్ పైకి ఎక్కి ఉచ్చబోసుకుంటాడు. స్పైడర్ మ్యాన్ కరెంట్ తీగల మీద అండర్వేర్ ఆరేసుకుంటాడు. నీకెందుకురా ఇవన్నీ? ఉన్నది కానీ ఆడైతే గిల్లింగ్లు అన్నీ ఉన్నాయి కానీ ఈడైతే మరి కరెంట్ స్తంభాలు ఉంటాయి మొత్తం షాక్ వచ్చి గిలగిల కొట్టేసుకుంటారు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదండి, అదే ఐరన్ మ్యాన్ వాడు యుఎస్లో పుట్టాడు కాబట్టి టెస్ట్ పేపర్ వాడాడండి. మరి మన ఇండియాలో పుడితే చేత్తో కడుక్కోవాలండి. ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ అండి. 90 crores minus 1. God is great. ఏంది భయ ఇట్లయితే అంటాడు. నాడ దారం అయిపోయింది ఏమనుకో గురి చేస్తా ఒక్క నిమిషం. దారం అయిపోవడం ఏంట్రా? నీకు అసలు దారమే లేదు కదా. ఆ దేవుడు నేను పుట్టించడమే ఎక్కువ, మళ్ళీ బొక్కలో దారం కూడా పెట్టలేదు నీకు. ఇలాంటి ఎదవలు ఎంత పామినా వీపీఎన్కి వేడెక్కదు. అయినా దారంతో ఏం చేస్తావురా? పోనీ నేను ఇస్తాదా, ఆ మూల కూర్చొని కుట్టుకుంది కానీ. ముట్టి చేయను ఒకటి లేదు. ఇంకా అలాగైతే నువ్వు కుటుంబ ఆపరేషన్ చేయించుకోవడమే. సూత్తో కాదు, డబ్బులంతో కుర్చేయాలి నీకు. అతనే శ్రీమన్నారాయణ మూవీ చూసారుగా, ఎలా ఉంది బ్రో? బా ఇటు చేయి గుంజింది అన్న ఇటు వేసిన బా ఇది జబ్బ గుంచుతుందన్న. ఎక్కడికి పోమ్మంటావు? గాంధీ హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళు వెంటిలేటర్లో VPN ఆన్ చేసి నీకు డబ్బులంతో గుర్చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? వాడు మూవీ గురించి చెప్పమంటే మూవీ గురించి చెప్పడాడు. వాడుకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాడు. నొప్పి వస్తుంది, దారం అయిపోయింది. అరే బోసడీకే ఇదేమన్నా TV9 లైఫ్లో అనుకుంటున్నావారా నీ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవడానికి? హాయ్, వెల్కమ్ టు లైఫ్ లో డిస్కస్ చేయబోతున్నాం సర్వైకల్ స్పాండిలైటిస్ అలాగే లుంబా స్పాండిలైటిస్ కి. సర్వైకల్ స్పాండిలైటిస్ అలాగే లుంబా స్పాండిలైటిస్ కి అన్న అట్లా చూడకే, నేను బాగానే ఉన్నా. నేను ఇప్పుడు కరెక్ట్ టైంకి ఇట్లా దూత అన్ని చెవులలో పోతా ఉంటాయి. నీకు పై బొక్కలో ఈగ దూరినందుకే నువ్వు అంత బాధపడుతున్నావు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు కింద బొక్కలో నేనేం పెడుతున్నావు తెలుసా? 1 కేజీ బంగాళదుంప, 1 కేజీ ఉల్లిపాయ. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో తెలియాలంటే షర్మిల, సునీతారెడ్డి, విజయమ్మ అందరు వచ్చి మా వకీల్ సాబుని కలిస్తే న్యాయం జరిగింది. వెనకటికి ఎవడో నీలాంటోడే తుపాకీ లేక లపాకీ అడిగాడంట. అరే పవన్ కళ్యాణ్ గురించి చెప్పు, లేకపోతే వకీల్ సభ మూవీ గురించి చెప్పు, అంతేకాని వివేకానంద రెడ్డి ఎందుకు వచ్చాడు రా మధ్యలో? వివేకానంద రెడ్డి వస్తాడు, విజయమ్మ వస్తుంది, వచ్చి ఏం చేస్తారు? వీడు ఓకల గడ్డ మీద తంతారు. హే దట్స్ ఇట్ ద వీడియో గైస్. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయకపోవడం నేరం, క్షమించరాని నేరం. అండ్ అలాగే ఆ గంట కూడా కొట్టేయండి ప్లీజ్. ఏంటి మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదా? చా 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 ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నేను కూడా వాట్సాప్లో స్టేటస్లు పెట్టి బోర్ కొడుతుంది. ఇప్పటి నుంచి వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను. అన్న బాయ్, గుడ్ నైట్. ఇన్స్టాలో ఏం స్టోరీ పెడతాం? ఐ ఆమ్ పూర్ బట్ మై యాటిట్యూడ్ ఈస్ రిచ్. 90 crores minus 1. God is great.